సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పలు ప్రాంతాల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన పలు పార్టీల నేతలు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న భీమిలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఇక వార్తల్లోకి వెళ్తే, విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి జీవీఎంసీ 47వ వార్డ్ రామ్జీ ఎస్టేట్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, దళితులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన సేవ ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేటి యువత ఆయన అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డ్ పరిధి పాండా వీధిలో ఆ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్రావు సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు, మహిళలకు డ్వాక్రా రుణాలు, దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ వంటి సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు, చంద్రబాబులకే దక్కిందన్నారు. భారతదేశ ముద్దుబిడ్డ, భారతరత్న శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు ఈరోజు అంబరాన్ అంటే సంబరాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో పండావీధి ప్రాంతంలో ఈరోజు గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మన అందరం కూడా అనుభవిస్తున్న యొక్క స్వేచ్ఛ, స్వతంత్రం కానివ్వండి, అలాగే రిజర్వేషన్ల ద్వారాగా విద్య, ఉద్యోగం, అలాగే నాయకత్వం, ఇవన్నీ కూడా రిజర్వేషన్ ద్వారాగా మనందరికీ కూడా అభివృద్ధి చేసి మనందరికీ కూడా వచ్చేలా చేసిన పోరాట వీరులు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో ఈరోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి. అటువంటి భారతదేశం రాజ్యాంగంలో మనం అందరం కూడా ఉండడం నిజంగా చాలా 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 ఆనందదాయకంగా ఉందని, అలాగే ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, ప్రతి ఒక్క యువత కానివ్వండి, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే బంగారు బాటలు వేయడం జరిగిందో ఆ బంగారు బాటను ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వ లక్షణాలని పుణుకు పుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. కార్యక్రమంలో టీడీపీ వార్డ్స్ ప్రెసిడెంట్ బొత్స రాము, శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త భక్తి మంగరాజు, మున్నం బాలాజీ, టీడీపీ నాయకులు గౌరీశంకర్, తోటకూర గౌరీ, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భీమిలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ జోన్ 2లో 6వ వార్డు 40వ సచివాలయం పరిధి భగవాన్ దాస్ కాలనీలో వార్డు నాయకులతో కలిసి అవంతి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లిన ఆయనకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. అనంతరం మధురవాడ మార్కెట్ మీదుగా వల్లీనగర్లోని హజ్రత్ ముఖ్తియార్ ఆలీ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గురు అహ్మద్ ఫక్రుద్దీన్ తదితరులను కలిసి మద్దతు కోరారు. ట్రస్ట్ సభ్యులు అవంతి శ్రీనివాస్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ 5 ఏళ్ల కాలంలో భీమిలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలతో పాటు భగవాన్ దాస్ కాలనీలో చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరించారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ముస్లిం సోదరులకు అండగా నిలిచే పార్టీ వైకాపా మాత్రమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 6వ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, గాదెం రోషిరెడ్డి, వరలక్ష్మి, ఎల్లాది, మారుతి ప్రసాద్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
డాక్టర్ అంబేద్కర్కి దండేసి వెళ్ళిపోవడమే కానీ మళ్ళాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి నిలబెట్టిన ఘనత అది ఒక అవంతి శ్రీనివాసరావు గారికి. మనం ఎంతైనా సరే మన కోళ్ళ తరఫున ఒక కోటి కూడా మిస్ అవ్వకుండా మన బూత్ మెజారిటీగా అవంతి శ్రీనివాసరావు గారికి గెలిపించుకొని మనం మెజారిటీ ఇవ్వాల్సిందిగా మనం కోరుతున్నాం. మనం కూడా గుర్తింపుగా ఒక స్థానిక మనుషులుగా మనం గుర్తించి ఈ రోజు నాకు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నిలబెట్టిన అవంతి శ్రీనివాసరావు గారికి ఏ ఓడిగా నేను వేడుకుంటూ బతికినంత కాలం ఆయన రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. అవంతి గారు కాబట్టి లక్ష్య సోదరులందరూ అక్క చెల్లెలందరూ కూడా ఒకటే గుర్తించుకోండి. ప్రాణ గుర్తు వస్తేనే మన బతుకు లేదనుకుంటే మన బతుకు కాటికి వెళ్తుంది. ఇంకోటి తెరమడతారు పాల్గొనమంటే ఉంటారా ప్రాణ గుర్తుకు ఓటేసి గర్వంగా చెప్పుకుంటామండి. రాష్ట్ర ప్రజలంతా జగనన్నకే మళ్లీ ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని వైకాపా మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు వరద కళ్యాణి అన్నారు. శనివారం విశాఖలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏ కూటమిని నారా డిసాస్టర్ అలయన్స్ గా అభివర్ణించారు. 2014 నుండి 19 సంవత్సరాల వరకు కూటమి చేసిన మోసాలు ప్రజలు మర్చిపోలేదని, చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేకపోయినా నేతలు జగనన్నపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని, అందుకు నిదర్శనంగా జగనన్న చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న స్పందనే అని తెలిపారు. 5 ఏళ్ల జగన్ పాలనలో జనం మేలు కోరిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని కళ్యాణి పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమై ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామా అనేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే జగనన్న బస్సు యాత్ర. తండోపు తండాలుగా జనం వచ్చి తమ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మండు టెండలో జోరు వానలో కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగనన్నని. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎక్కడైనా ప్రభుత్వం మీద మనం గతంలో చూస్తూ ఉంటాం, చిన్న నెగిటివ్ వేవ్ గట్ట ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్ వేవ్ ఎలా ఉంటుందో ఈ జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం. అంత చక్కగా ప్రజలు జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు, సైకిల్ బయట ఉంటుంది, కమలం బురదలో ఉంటుంది, గ్లాస్ ఇంట్లో ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, మా గుండెల్లో జగనన్న ఉన్నాడు అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్పేస్తూ ఉన్నారు. ఈ కూటమిని కూడా వాళ్ళు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఇదే కూటమి 2014 నుంచి 19 మధ్య 600 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు సరే కదా. మళ్ళీ ఇంకా కొత్త హామీలు అనుకుంటూ ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు ఏమైనా గజనీలా అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేయరు అనేది వాళ్ళకి తెలుసు. జగనన్న చేసిన మేలుని ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి జగనన్నే మళ్ళీ కావాలని కోరుకుంటూ ఉన్నారు. అసలు ఎన్డీఏనైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకప్పుడైతే ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్, కానీ ఇప్పుడైతే నారా డిజాస్టర్ ఎలియన్స్ అని అనుకుంటూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటారు తనేదో అగ్ని అని, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాయువు అనేసి. నిజమే, మీరు అగ్ని వాయువు అయితే మా జగనన్న మాత్రం తుఫాన్లో వచ్చి ఒక భారీ వర్షానికి మీ అగ్ని వాయువు రెండు కూడా ఆరిపోతాయని ప్రజలు నమ్ముతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అంటారు తాడేపల్లి కోట బద్దలు కొడతాను అనేసి. కానీ ప్రజలు మాత్రం డిసైడ్ అయ్యి ఉన్నారు, మీ కరకట్ట కబ్జా ఇల్లు ఉంది కదా, దాన్ని బద్దలు కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉండవల్లిలో ఉన్న కబ్జా కరకట్టని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు, అతని కొడుకు అవినీతి పరుడు. పోలవరంలో అత్యంత అవినీతి చేశారు. పోలవరంని ఏటీఎం కింద వాడుకున్నది మీ చంద్రబాబు నాయుడు గారు అని ఆ రోజు చెప్పడం జరిగింది. మోడీ గారికి మీరు అడగండి, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు జైల్లో పెడతారు ఎంత అవినీతి పరుడు అనేసి. మోడీ గారు చెప్పడమే కాదు, మీరు కూడా స్వయంగా చెప్పారు. ఏంటంటే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు, కొడుకైన లోకేష్ ఏమో ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకున్నాడు, ఇసుక, మైనింగ్, లిక్కర్ ఇలాంటి వీటిలో. కాబట్టి మీరు స్వయంగా చెప్పారు. మరి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మీరు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారికి ట్వీట్ చేయండిగా అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అరాచక శక్తుల నుండి విశాఖను కాపాడుకోవడానికి ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెదేపా కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గ పరిధి అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్లోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా ఇక్కడి వైసీపీ అభ్యర్థి కేకే రాజు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని ఎయిర్పోర్ట్లో అడ్డుకుని దాడికి పాల్పడితే కేకే రాజు ప్రోత్సహించారని,
ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్చడం లాంటి అనేక సంఘటనలు ఉత్తర నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే వైసీపీ ప్రభుత్వం నినాదంగా మారిందన్నారు. ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విశాఖలో ఉన్న విద్యావంతులు ప్రజలకు చైతన్యపరచాలని విజ్ఞప్తి చేశారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుందని విమర్శించారు. విశాఖ అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైలా ముత్యాల నాయుడు, జనసేన నేత బొడ్డేపల్లి రఘు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జీవీఎంసీ 31వ వార్డు పరిధి వైఎస్ఆర్ సెంటర్ పార్క్ లో వైకాపా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి రాజు పాతుడు ఆధ్వర్యంలో వాసుపల్లి వాకర్స్ తో మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని అభ్యర్థించారు. వాసుపల్లితో ఫోటో, సెల్ఫీస్ దిగడానికి యువత ఎగబడ్డారు. కాబోయే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అని, తమ ఓటు వైసీపీకి అంటూ అక్కడ యువత, క్రీడాకారులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ వాకర్స్ ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని వాసుపల్లి ప్రారంభించారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వంలోనే అద్భుతమైన వాకింగ్ ట్రాక్ తో కూడిన పార్కుగా దీన్ని ఆధునీకరించారన్నారు. అందుకే ఈ పార్కునకు వైఎస్ఆర్ పేరు పెట్టారని అన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఇక్కడ స్థానిక వాకర్స్ యువత అడిగిన విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాము మాస్టర్, సరగడం వెంకట్రావు, శ్యామ్ ప్రసాద్, ఢిల్లీరావు, ఎన్ఎస్ఎన్ రెడ్డి, ఎస్ఎస్ వాసు, వైసీపీ నాయకులు బొడ్డెడ్డి కిషోర్, నీలకంఠం పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. రాజపాత్రుడి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంది ఇచ్చాము ఈ సెంట్రల్ పార్క్ని. ఆ రోజు ఈ సెంట్రల్ పార్క్ ఏమో కమర్షియల్ అయిపోతా ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్తానంటే, నేను నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు దృక్పథంతో ఏమో ముందుకు సాగారు. ఈరోజు ఈ సెంట్రల్ పార్క్ ఉందంటే అందుకనే వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ మీ అందరికీ కూడా తెలుసు. సో అలాంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ ఓలాటెడ్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మామిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపా నేతలు జాన్ వెస్లీ, శ్రీవత్స, జనసేన నేత శివశంకర్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించార్. ఈ సందర్భంగా మామిడి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ లోని నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లంకా శ్రీనివాస్, మామిడి రాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహం ఆవిష్కరణలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళని ఇక్కడ అందరూ మిత్రులందరూ ఉన్నారు. ఇక్కడ అందరూ వీళ్ళ ఆధ్వర్యంలోనూ, అలాగే విశాఖపట్నం ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 3వ సంవత్సరం దిగ్విజయంగా బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించుకున్నాం. అందరికీ విశాఖపట్నం పుర ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ విగ్రహ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులకి, రాజకీయ నాయకులకి అందరికీ మా యునైటెడ్ దళిత్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క విగ్రహంలో ప్రతిష్ఠించడంలో ప్రముఖ పాత్ర వహించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. జై భీమ్. థ్యాంక్ యూ. విశాఖ ఉత్తర నియోజకవర్గ 48వ వార్డు పరిధిలోని న్యూ శ్రీనివాస రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు స్థానికులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే కానరాకపోయినప్పటికీ ఓడిన అభ్యర్థి నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలో నడిపించేందుకు కృషి చేయడం ఎంతో ఆనందంగా ఉందని వెల్ఫేర్ అసోసియేషన్ అభినందనలతో కేకే రాజును ముంచెత్తారు. 17 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని బర్మా క్యాంప్ రోడ్డును అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు నీలి రవి, అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సుపరిపాలన, అన్నింటికంటే కూడా ముఖ్యంగా మన దేశంలో 75 సంవత్సరాలైంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 75 సంవత్సరాల్లోని కూడా ఉన్న ప్రధానమైన సమస్య పేదరికం. రెండోది కులాల మధ్య, మతాల మధ్య, నువ్వు ఎస్సీ, నువ్వు బీసీ అనే తారతమ్యాలు. ఈ రెండింటినీ కూడా 75 సంవత్సరాల్లో 22 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఆ సమస్యగానే మిగిలిపోయింది.
మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లోని కూడా పేద ధనిక అనే తారతమ్యం లేకుండా, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యం లేకుండా గౌరవాన్ని విలువని తీసుకొచ్చేది ఒక విద్య మాత్రమే, ఒక చదువు ద్వారా మాత్రమే. కులాలకి మతాలకి అతీతంగా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా గౌరవాన్ని తీసుకొస్తుందని గుర్తించిన ఏకైక నాయకుడు ఈరోజు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులకి, వెనకబడిన విద్యార్థులు కూడా విద్యా ప్రదాతగా ఈరోజు వారికి విద్యను అందిస్తూ తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఈరోజు మనం ఆలోచిస్తే 4 సంవత్సరాల క్రితం వేసవి సెలవుల తర్వాత స్కూల్ తెరుస్తున్నారంటే ఏ విధంగా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, ఏ విధంగా పుస్తకాలు కొనాలి, ఏ విధంగా బ్యాగ్ కొనాలి, ఏ విధంగా యూనిఫామ్ కొనాలని తల్లిదండ్రులు తలదిల్లే పరిస్థితులు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూళ్లు తెరుస్తున్నారంటే ఆనందంతో, ఆనంద బాష్పాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్ పంపిస్తే కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్ బుక్స్, కొత్త యూనిఫామ్, షూ, టై, బెల్ట్ ఇచ్చి శారీరకంగా కూడా దృఢంగా ఉంటారని, మానసికంగా కూడా దృఢంగా ఉంటారని ఈ రోజు జగనన్న గౌరవబుద్ధ పథకం ద్వారా ఈ రోజు పౌష్టికాహారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పేద తల్లిదండ్రుల యొక్క కుటుంబాల్లో సంతోషాలను తీసుకురావడం జరిగింది. ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు కదా, కరోనా వచ్చింది కదా, కరోనాలో ఎప్పుడైనా కనపడ్డారా? ఎల్జీ పాలిమర్స్ దొరకడం జరిగింది, అప్పుడు ఎప్పుడైనా కనపడ్డారా? అంటే 4 సంవత్సరాలు 8 నెలల కాలం పాటు వర్షాకాలంలో వచ్చే వానపాములాగా బయటికి రాకుండా దాక్కుని ఎన్నికలు వస్తున్నాయని ఈ రోజు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిదిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ స్థాయి ఉందని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. హాస్పిటల్స్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు. ఈ రోడ్డు మీ అందరికీ తెలుసు, 17 సంవత్సరాలు అయింది ఈ రోడ్డు. అవునా కదా? ఇది ఒక గతంలో బస్సు తిరిగేది, ఈ రోడ్లో కంజెస్టెడ్ అయిపోయింది. ఈ ఒక్క రోడ్డుకి 2,48,37,000 రూపాయలు కేటాయించి ఈరోజు అన్ని కూడా దగ్గరుండి ఈ రోడ్డు వేసాం. ఈరోజు వెనకాల రోడ్డు చూశారు మీరు, వెనకాల రోడ్డు చూశారు, దాన్ని డెవలప్ చేశాం. దానికి మళ్ళీ ఇంకో 35 కోట్లు తీసుకొచ్చాం పోర్ట్ సిఎస్ఆర్ ఫండ్ నుంచి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు తెల్లవారితే ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలో ఉద్యోగాలు లేవు, ఉపద్రవం వచ్చిందని రాస్తూ ఉంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేపు పొద్దున్న వస్తారు కదా ఆయన విష్ణుకుమార్, ఉద్యోగాలు లేవు, నిన్న కూడా వీడియో పెట్టారు. అడగండి, అయ్యా మీరు మీ దత్త తండ్రి ఎవరో తెలుసా? విష్ణుకుమార్ రాజుకి చంద్రబాబు నాయుడు. కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోనా శంకర్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ఏవైఏ క్లబ్ గౌరవ అధ్యక్షులు డి భూపతిరాజు మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగానే కాకుండా కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి ఎన్నో సామాజిక సేవలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ యుక్త వయసులోని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కోనా శంకర్ ను అభినందించారు. కార్యక్రమంలో ఏవైఏ కమిటీ సభ్యులు కోనా ప్రకాష్, సబ్బవరపు శ్రీను, రమేష్ కోనా, దాసు, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 1 పొజిషన్లో మరి ఎలక్షన్స్లో కూడా రాబోతున్నాం. అయితే మనం ఎప్పుడూ పార్టీకి ఎప్పుడు చేయలేదు, అంబేద్కర్ ఉద్దేశంతో మనం వెళ్తున్నాం. అది అల్టిమేట్ అండి. ఎందుకంటే అంబేద్కర్ మార్గంలో ఏ నాయకుడు నడాల్సింది, నేను పెట్టిన మార్గం. కాబట్టి పార్టీలు వేరైనా ప్రజల సంక్షేమం కోసం పార్టీ ఎవరికైనా సరే ఎన్నెంత ఓటేయండి, దానికోసం అందరూ కృషి చేయండి. మరి ముఖ్యంగా అంబేద్కరిజం మనదంతా అంబేద్కరిజం. ఆ తర్వాత పార్టీజం ఏదైనా ఉండదు, నీకు రామరామాయణ ఉండొచ్చు, నీకు వైఎస్ఆర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనం అంతా కూడా అంబేద్కరిజం మీద ఆలోచించుకొని చేయాలి. అది మనకు పార్టీ కాబట్టి దాని ద్వారా ఇవన్నీ మనం వెళ్తున్నాం. కాబట్టి ఇది ఎప్పుడు మనం మూలం మర్చిపోకూడదు. ఏ రాజకీయ పార్టీలకి వెళ్ళినా దీన్ని మర్చిపోకూడదు. తర్వాత మనకున్న సేవ చేయడం ఆల్ ది బెస్ట్. అందరూ ఉంటారు, కలుపుకోలేదు, తీసుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో పలు ప్రాంతాల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన పలు పార్టీల నేతలు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న భీమిలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.